అనుకోకుండా ఒకరోజు రాత్రి కొన్ని వస్తువులు కాగితాలు ఇంకా విలువైనటువంటి ఫైల్స్ ఖాళీ బూడిదైపోయినాయి. ఇప్పుడు ఆ ముచ్చట పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నదయ్యా. అయితే మామూలుగా కాలిపోతే పెద్ద మ్యాటర్ కాకపోతుండే, ఎప్పుడైతే మద్యం కుంభకోణం మీద సిట్టు ఏర్పాటు అయ్యిందో ఆ తర్వాత గిట్లా ఉన్నట్టుండి ఫైళ్ళు అన్ని కాలిపోతోని ఇప్పుడు ఏపీలో ఇది ఒక పెద్ద పంచాయతీగా దారితీసేటట్టున్నది. ఈ ముచ్చట మీద తెలుగు తమ్ముళ్ళకైతే మస్తు కోపం రాబట్టింది. మరి గంటగనం విలువైనవి కాలిపోయేంత పని ఎవరు చేసిళ్ళు, ఎందుకు చేసిల్లో తెలవాలంటే వార్త వచ్చింది కదా, చూడుండ్రి మీరే. అమరావతి తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ లీడర్ అయినటువంటి జగనన్న ఇంటి దగ్గర బుధవారం రాత్రి కొన్ని వస్తువులను కాగితాలను తగలబెట్టుడు ఇప్పుడు చర్చనీయాంశమైంది. మద్యం కుంభకోణం మీద సిట్టు ఏర్పాటు అయిన తర్వాత ప్రకటన వచ్చిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నాడు మీద టీడీపీ నేతలు బగ్గనే గరమవుతున్నారు. జగనన్న చేసిన పని మీద ఉద్దేశపూర్వకంగానే కొన్ని వస్తువులను తగలబెట్టేందుకు ఇంటి గేట్ బయట నిప్పు పెట్టిల్లని ఆరోపణలు చేసిండ్రు. దీని మీద పక్కాగా పోలీసులు లోతైన విచారణ జరిపితే తప్ప నిజానిజాలు తెలవదని చెప్పుకుంటారు. ఇంకోవైపు ఈ ఘటన మీద అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో టీడీపీ ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చింది. పొద్దుగాల లిక్కర్ స్కామ్ మీద సిట్టు పడ్డది. రాత్రికేమో తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు డైరీలు ఏంటి సిట్టు ఇంటి దాకా అత్తదని చెప్పి ముందే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి రాసుకున్న లెక్కలు డాక్యుమెంట్లను అన్నిటిని తగలబెట్టిల్లా. ఇప్పటి వరకు ఇంటి ముంగట ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు తీయలేదు, బయటకు ఎందుకు పెడతలేరు? నీ అంతలా నువ్వే దొంగ లెక్కల కాగితాలన్నింటినీ తగలబెట్టి ప్రభుత్వం మీద నూకుదామని చూసే నీ 2.0 ప్రయత్నం అయింది. ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ అత్తది, విచారణ చేస్తుంది, అవినీతిని బయటకు తీస్తుంది. గెట్ రెడీ, స్టేట్ టు తాడేపల్లి ఫైల్స్ అని ఇట్లా తెలుగు తమ్ముళ్ళు ఎవరికి దోసినట్టు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు జగనన్న మీద గరాన కాచుకుంటా. అసలు ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు ఆ కాగితాలను ఎట్ట తగలబడ్డాయి, మళ్ళా ఎవరో మంట పెట్టిళ్ళు, మా మీద ఎవరో కావాలనే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పి మళ్ళా నువ్వే గవర్నమెంట్ కు అగెనెస్ట్ గా కేసుల మీద కేసులు ఎత్తావు. మీ ఇంటి దగ్గర ఎట్ట తగలబడుతుంది? గంత బందోబస్తు సెక్యూరిటీ ఉండగా నీ ఇంటి కాడికి వచ్చి ఎవడన్నా తగలబెడతాడా? జగన్ రెడ్డి ఇప్పటికైనా ఈ 2.0 కుట్రలను బంద్ చేయి అని జగనన్న కూడా గట్టిగానే రిటర్న్ కౌంటర్లు ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు, కూటమి లీడర్లు. మరి పంచాయతీ ఇక్కడితోనే ఆగుతుందా, లేకపోతే మళ్ళా జగనన్న టీం వచ్చి మళ్ళా కౌంటర్ల మీద కౌంటర్లు కూటమి లీడర్లకు ఇస్తారో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం.